చెప్తున్నా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, ఎవరు అడ్డొచ్చినా తవ్వుకుంటూ పోతాం సీఎం రేవంత్. సో రేవంత్ రెడ్డి చెప్తా నిన్న నల్గొండలో మీటింగ్ జరిగింది. సో ఏమంటా ఉన్నాడు, ఒట్టే చెప్తున్నా మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, ఎవరు అడ్డ వచ్చినా సరే తొక్కుకుంటూ పోతాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక ఇంకేమంటాడు, 10 ఏళ్ల బీఆర్ఎస్ 12 ఏళ్ల బీజేపీ 30 నెలల ప్రజాపాలనపై అసెంబ్లీలో చర్చకు రెడీ. ఎస్ఎల్బీసీని 10 ఏళ్లు పడావు పెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. ఎలక్షన్లు తేవడం కలెక్షన్లు చేసుకోవడమే బీఆర్ఎస్ చేసిన త్యాగమా అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు, ఎస్ఎల్బీసీని 10 ఏళ్ళు పడావు పెట్టిన దుర్మార్గుడు పాపాల భైరవుడు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. సో మరి ఎస్ఎల్బీసీని నువ్వు మొదలుపెట్టినావు, సో మంచి పని చేసినావు, ప్రమాదవశాత్తు అది కూలిపోయింది. సో మరి దాన్ని మళ్ళీ ఎందుకు మొదలు పెడతలేవు, మరి దాన్ని ఎందుకు మళ్ళీ మొదలు పెడతలేవు, ఎందుకు అది పూర్తిగా చూపిస్తలేవు? ఇక్కడ చూసుకుంటే డిండి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేస్తలేవు, మరి ఎందుకు దానికి పూర్తి చేస్తలేవు? నల్గొండకు ఎందుకు తాగునీరు అందిస్తలేవు అని చెప్పి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. సో ఎలక్షన్లు తేవడం కలెక్షన్లు చేసుకోవడమే బీఆర్ఎస్ చేసిన త్యాగమా? మనదేశ ఉద్యమంలో మంత్రి వెంకరెడ్డి పదవికి రాజీనామా చేసిండు. ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ప్రాణ త్యాగాలు చేశారట. చూడు, మలిదశ ఉద్యమంలో మంత్రి వెంకరెడ్డి పదవికి రాజీనామా చేసిండు. సరే మంచిదే, రాజీనామా చేసిండు, ఎంతోమంది రాజీనామా చేసిర్రు. సో ఎంతోమంది కొట్లాడిర్రు, ఎంతోమంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిర్రు. సో శ్రీకాంతాచారి తన ప్రాణాన్ని త్యాగం చేసుకుండు, ఆత్మ బలిదానం చేసుకుండు. అంతకన్నా గొప్ప త్యాగం మీ రాజకీయ పదవులకు రాజీనామా చేయడం పెద్ద త్యాగమేం కాదు. వాళ్ళ త్యాగాలతో పోలిస్తే, అమరవీరుల త్యాగాలతో పోలిస్తే మీ త్యాగాలు పెద్ద గొప్పవేం కాదు, మీ రాజీనామాలు పెద్ద గొప్పవేం కాదు. తెలంగాణ సమాజం త్యాగాలు చేస్తే పదవులు కేసీఆర్ కుటుంబం అనుభవించింది. రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలనే, మళ్ళీ పాపాల భైరవుడి పాలన అవసరమా? 10 ఏళ్ళు అధికారం మాదే, ఇది పక్కా రాసి పెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లోపు ఎస్ఎల్బీసీని డిండి ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడి. 13,000 కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభం. నల్గొండ సభలో సీఎం రేవంత్ ప్రసంగం అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం చూసుకుంటే ఏమంటా ఉన్నట్టుగా ఎస్ఎల్బీసీని 2028 కల్లా పూర్తి చేస్తామని చెప్పి మాట్లాడతాం. గతంలోనే 2027కే పూర్తి చేస్తామని చెప్పి మాట ఇచ్చిండు. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం పొడిగించిండు. డిండిని పూర్తి చేస్తాం, సో అన్నీ పూర్తి చేస్తాం అంటుండు. ఎప్పుడు పూర్తి చేస్తాం చెప్పేది లేదు. ఎప్పుడు పూర్తి చేస్తారు, ఎట్లా పూర్తి చేస్తారు, ఏది లేదు. పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చుడు, వెళ్ళిపోవడు తప్ప ఇంకోటి ఏం లేదు. సో నిన్న రేవంత్ రెడ్డి నిన్న ఏం మాట్లాడాడు, ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక గంజాయి వనం అనేది తులసివనంలో గంజాయి మొక్క ఉన్నది. సో జాడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి ఆయన కూడా ఓడగొడతామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి నువ్వేమన్నా మూరెడు ఉన్నావా, బాలుడు ఉన్నావా, నువ్వు అమితాబ్ బచ్చన్వా? సో నువ్వున్నది కూడా గంతే కదా, జాడ పెత్తడే కదా. సో ఎందుకు అనాలి నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు అనాలి, మళ్ళీ ఎందుకు అనిపించుకోవాలి, ఎందుకు నీ ఇజ్జత్ నువ్వే ఎందుకు తీసుకుంటున్నావు రేవంత్ రెడ్డి? సో ఒక విషయం తెలుసు, అసలు ఆయన జానుడు మూరుడు పెద్దడు తర్వాత సంగతి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరా అంటే జనాలు పేరు చెప్తలేరు. గాయన ఎవరో ఉండే గాయనే దేవేందర్ రెడ్డి అంటారు, లేదా కేసీఆర్ అంటారు. లేదు గాయన రేవంత్ రెడ్డి, గాయనే రేవంత్ రెడ్డి అంటారు. గట్లా ఉంది నీ కథ, నీ ప్రజాపాలన అంటున్నావు. అసలు నువ్వు ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు నీ పేరు చెప్తలేరు, నీ పేరు చెప్తలేరు. అది నిన్న రగ్బీ ప్రీమియర్ లీగ్ ముఖ్య అతిథిగా పోయాడు. సో ఆయన ఏమంటాడు, ప్రెసిడెంట్ తెలంగాణ హానరబుల్ చీఫ్ మినిస్టర్ చిరంజీవి అంటాడు. ఇక ఆయన వెనకనే ఉండి ఇక ఇజ్జత్ మొత్తం పోయింది, ఇక వెనకనే ఉండి ఆయన చిరంజీవి అని చెప్తారు. ఒక ఆయనేమో కిరణ్ కుమార్ రెడ్డి అంటారు. అరే మీ గురువు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే మర్చిపోయి నీ పేరు, చంద్రబాబు నాయుడే మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పి ఇక ఇక్కడ ఆలోచించుకుంటా వెనక తిరిగి చూసుకుంటే ఒక ఆయన అందించిగా మనోడే రేవంత్ రెడ్డి అని వెనక నుంచి అందిస్తే మనోడే రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పవచ్చు. ఇక ఏముందా అనేది, ఇక ముఖ్యమంత్రి నీ పేరే ఓని గుర్తులేదు, ఇక నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు నీ కథ. సో ఏదేమైనా సరే నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీని పూర్తి చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది. అదేవిధంగా నల్గొండ మంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్నది, మంత్రి వెంకరెడ్డి మీద ఉన్నది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ ఎస్ఎల్బీసీని పూర్తి చేసి మొత్తం కూడా నిధులు అందించాలని చెప్పి కూడా కోవడం జరుగుతూ ఉన్నది. సో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి మొత్తం కూడా నల్గొండ ఎందుకంటే ప్రైవేట్ ప్రాంతం దేవరకొండ, మునుగోడు ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్రాంతాలు కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా సాగునీరు అందించాలి, రైతులకు తాగునీరు అందించాలి అని చెప్పి కోవడం జరుగుతూ ఉంది. సో మళ్ళీ మీరు ఎస్ఎల్బీసీ పూర్తి చేయకపోతే, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయకపోతే
అదేవిధంగా నక్కలగండి పూర్తి చేయకపోతే, అదేవిధంగా నాగార్జున సాగర్ ఆధునీకరణ చేయకపోతే మళ్ళీ మీకు ఓటు కూడా వేయరు, ప్రజలు మిమ్మల్ని ఓడగొడతారని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సో మీరు మాత్రం ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే, నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే మీకు డిపాజిట్ కూడా తక్కువ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక తస్మాత్ జాగ్రత్త.